మీ జీవితంలో ఎప్పుడైనా ఈ ప్రశ్నలు ఉదయించాయా? ఎందుకు కొంతమంది మనుషులు చాలా ప్రశాంతంగా, జ్ఞానంతో ఉంటారు? ఎందుకు కొంతమంది ఎప్పుడూ చురుగ్గా, ఆశలతో పరిగెత్తూనే ఉంటారు? మరి కొంతమంది ఎందుకు అలసట, అయోమయం, నిర్లక్ష్యంలోనే ఉంటారు? ఇది వ్యక్తిత్వం వలన, లేదా పరిస్థితుల వలన, లేక మనలో పనిచేసే ఒక అంతర్గత శక్తి వలన? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, మనిషి ప్రవర్తన, ఆలోచనలు, భావాలు అన్నీ 3 గుణాల వల్ల ప్రభావితం అవుతాయి. ఆ 3 గుణాలు ఏమిటి? అవి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? మరియు వాటిని ఎలా అర్థం చేసుకొని జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ని పూర్తిగా వినండి. నమస్కారం, స్వధర్మ పాడ్కాస్ట్ కి స్వాగతం. నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. ఈరోజు మనం భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలోని 4, 5, 6 శ్లోకాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా 4వ శ్లోకాన్ని విందాం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజప్రదః పితా. సర్వయోనిషు కౌంతేయ, అన్ని గర్భాల్లో ఓ అర్జున, మూర్తయ సంభవంతి, వివిధ జీవరూపాలు ఉత్పన్నమవుతున్నాయి. తాసాం బ్రహ్మ, వాటికి ప్రకృతి, మహద్యోనిర్, మహాగర్భం లాంటివి. అహం బీజప్రదః పిత, నేను విత్తనమిచ్చేటువంటి తండ్రిని. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి, మనిషి, జంతువు అన్నీ ఒకే మూలం నుంచి పుట్టాయి. వాటన్నిటికీ తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ. ప్రకృతి అనేది మహాగర్భం లాంటిది. అందులో చైతన్యం అనే విత్తనం పరమాత్మ నుంచి వస్తుంది. అంటే ప్రతి జీవి లోపల కూడా దైవ స్ఫూర్తి ఉంది. ఈ జ్ఞానం మన దృష్టిని పూర్తిగా మార్చేస్తుంది. ప్రతి మనిషి లోపల దైవత్వం ఉంది. ప్రతి జీవి గౌరవానికి అర్హుడు అని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనలో కరుణ, సమానత్వం, ప్రేమ పెరుగుతాయి. ఎందుకంటే మనందరం ఒకే దైవ మూలం నుంచి వచ్చిన వాళ్ళం అని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు 5వ శ్లోకాన్ని విందాం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. సత్వం శుద్ధత, జ్ఞానం. రజః చలనం, ఆశలు. తమః అజ్ఞానం, అలసత్. ఇతి ఇవే గుణాః గుణాలు. ప్రకృతి సంభవా, ప్రకృతిలో పుట్టినటువంటి. నిబధ్నంతి మహాబాహో, బంధిస్తాయి అర్జున. దేహే దేహినం, శరీరంలో ఆత్మని. అవ్యయం, ఆత్మ ఎటువంటిది? నాశనం కానటువంటిది. అవ్యయం అంటే నాశనం కానిది. ఈ శ్లోకం గీతలో చాలా ముఖ్యమైనది. శ్రీకృష్ణుడు చెప్తున్నారు, మనలో పనిచేసే 3 గుణాలు ఉన్నాయి. మొదటిది సత్వగుణం. ఇది జ్ఞానానికి, శాంతికి ప్రతీక. రెండవది రజోగుణం, రజసగుణం, చర్యకి, ఆశలకి ప్రతీక. మూడవది తమసగుణం, అజ్ఞానానికి, అలసత్వానికి ప్రతీక. మన ఆత్మ శుద్ధమైనది, కానీ ఈ 3 గుణాలు మన మనసుని ప్రభావితం చేస్తాయి. అందుకే మనం కొన్ని రోజులు ఎంతో ప్రేరణతో ఉత్సాహంగా పనులు చేసుకుంటూ ఉంటాం. కొన్ని రోజులు అలసటగా ఉంటాం. మరికొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాం. మీరు మీ జీవితాన్ని గమనించండి. ఉదాహరణకి తెల్లవారు లేవగానే లేచి ధ్యానం చేయాలనిపిస్తున్నట్లయితే సత్వగుణం ఉన్నట్లు. విజయానికి కష్టపడాలనిపిస్తున్నట్లయితే రజోగుణం ఉన్నట్లు. ఏ పని చేయటానికి ఆసక్తి లేకుండా ఆలస్యం చేయాలనిపిస్తున్నట్లయితే తమో గుణం ఉన్నట్లు. ఇది తెలుసుకున్నప్పుడు మనల్ని మనం బాగా అర్థం చేసుకోగలం. ముఖ్యంగా మన ఆలోచనలు మనం కాదు, ఇవి గుణాల ప్రభావం మాత్రమే అని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు 6వ శ్లోకాన్ని విందాం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. తత్ర సత్వం, వాటిలో సత్వగుణం. నిర్మలత్వాత్ ప్రకాశకం, పవిత్రత వల్ల వెలుగును ఇస్తుంది. అనామయం, దోషం లేనిది. సుఖ సంఘేన బధ్నాతి, ఆనందానికి బంధిస్తుంది. బధ్నాతి జ్ఞాన సంఘేన, జ్ఞానానికి కూడా బంధిస్తుంది. అనగా పాపరహితుడా ఓ అర్జున. సత్వగుణం చాలా పవిత్రమైంది. ఇది మనకి స్పష్టమైన ఆలోచనలు, ప్రశాంతమైన మనసు, జ్ఞానం, ఆనందం ఇస్తుంది. అందుకే ధ్యానం చేసేవారు, ఆధ్యాత్మికంగా జీవించేవారు సాధారణంగా శాంతంగా కనిపిస్తారు. కానీ శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక
గొప్ప విషయాన్ని చెప్తున్నారు. సత్వం కూడా ఒక విధంగా బంధమే. ఎందుకంటే మనం సుఖానికి మరియు జ్ఞానానికి కూడా అటాచ్ అవుతాం. సత్వాన్ని పెంచుకోవడానికి మనం చేయాల్సినవి ధ్యానం, సాత్విక ఆహారం, మంచి సాహిత్యం చదవటం, దైవస్మరణం. కానీ చివరికి లక్ష్యం ఏమిటి? 3 గుణాలను కూడా అధిగమించడం. అప్పుడే మనం నిజమైన స్వేచ్ఛని అనుభవిస్తాం. శ్రోతలారా, ఈరోజు మనం 3 గొప్ప సత్యాలను తెలుసుకో. మొదటిది, అన్ని జీవులు దైవమూలం నుంచి పుట్టాయి. రెండవది, మన జీవితాన్ని 3 గుణాలు ప్రభావితం చేస్తాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మూడవది, సత్వగుణం జ్ఞానం మరియు శాంతిని ఇస్తుంది. ఈ జ్ఞానం మనకి ఒక గొప్ప అవగాహన ఇస్తుంది. మన ఆలోచనలు, సమస్యలు మనం కాదు, అవి గుణాల ఆట మాత్రం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం చాలా తేలికగా మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ గుణాలని గమనించడం ప్రారంభిస్తే మీ జీవితం ఎలా మారిపోతుంది? మీరు గుణాల బానిసగా ఉండాలనుకుంటున్నారా? లేదా వాటిని అర్థం చేసుకొని స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారా? భగవద్గీత చెబుతున్నది, జ్ఞానం ద్వారా విముక్తి సాధ్యమే. ఈ ఎపిసోడ్ మీకు విలువైనదిగా అనిపిస్తే స్వధర్మ పాడ్కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన ఇన్సైట్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఈ జ్ఞానాన్ని మీ కుటుంబం, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే when one person awakens to wisdom, many lives around them also transform their lives. మరి తదుపరి ఎపిసోడ్లో భగవద్గీతలోని మరో గొప్ప సత్యంతో కలుద్దాం. Until then, stay aware, stay spiritual. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.